అవును. రేవంత్ రెడ్డి సీట్‌కి గండం ఉందా? సీటు ఊడుతదా? పోస్ట్ ఊస్టా? ఇప్పుడు మనం సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కానించి ఇట్లాంటి వార్తలు, ఇలాంటి రాజకీయ విశ్లేషకులు ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నారు. పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా చాలా అగ్రెసివ్‌గా నా సీటు కూలుస్తారా? ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా, నేను కత్తెరలు పెట్టి కత్తిరిస్తా, పెడలు మేగులు హ్మ్. ఏమంటారు వాటిని? పేగులు మెడలేసుకుంటా అన్నాడు గదా! ఇంతింత పెద్ద మాటలు మాట్లాడాడు. కానీ సీట్ అయితే ఊడలేదు. కానీ ఇంకా సీటు ఊడుతుంది, సీటు మార్చబోతున్నారు అంటున్నారు. అదేదో నాలాంటోళ్ళు ఇంకెవరో కాదు మాట్లాడు. ఏకంగా వాళ్ళ అనుంగు పత్రికల్లోనే వార్త రాసిర్రు. అంటే వార్త రాసినోళ్ళది కూడా తప్పు లేదు. పోయి సీక్రెట్‌గా సర్వే చేస్తుంది కదా! ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. దేనికోసం చేస్తుంది మరి? 6 గ్యారంటీలు అందుతున్నాయా? ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు అనేసి ఆమె సర్వే చేస్తుందంట. అయితే ఈ సర్వేలో విస్తుగొలిపే భయంకరమైన నిజాలొచ్చినాయంట. ఏంటివో తెలుసా? అరే! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే కూడా చాలా మంది అంటున్నారట ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అంటున్నారట. విచిత్రమైన అంశం. కాదు రేవంత్ రెడ్డి అమ్మ ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే, ఏమో మాకు గదంతా తెలవదు గానీ గతంలో ఉన్న కేసీఆర్ అయితే చాలా మంచిగా చేసి ఉండే. అప్పుడు ఇది దళిత బంధు ఇచ్చిర్రు, రైతు బీమా ఇచ్చిర్రు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రు. గివన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇలా అబద్ధాలు చెప్పుడు తప్ప ఏమిస్తుర్రు? చూస్తుర్రుగా కళ్ళ ముందల యూరియా కష్టాలు చూస్తుర్రు కదా! రుణమాఫీ ఇంకా 10,000 కోట్లు ఎగ్గొట్టిరు. రుణమాఫీ చేసినామని చెప్తురు. రైతు భరోసా 3 దఫాలు ఎగ్గొట్టిరు. ఒక్కసారి ఇచ్చి మేము ఇచ్చినామని చెప్తున్నారు. పెన్షన్లు 2,000 నుంచి 4,000 అన్నారు. ఆ పెన్షన్లు మధ్య మధ్యలో ఎగ్గొడుతున్నారు. ఏం మంచిగా చేసిండ్రు అనేసి పాపం వాళ్ళు గోస పెట్టుకుంటున్నట్టు ఆమెతోటి మీనాక్షి నటరాజన్ తోటి మరి. నిజంగా మరి సీటు ఊడుతుందా? సీటుని ఇంకా గట్టిగా నట్లేసి బిగిస్తారో మరి చూడాలి మరి.